ఎక్కడికి వెళ్తున్నామా ఇప్పుడు? వరలక్ష్మి పూజ అంటే కదా, వరలక్ష్మి పూజ కోసం దీపాలు ప్రమిదలు పూజా సామాగ్రి కొనడానికి వెళ్తున్నాం. మరి రెడీగా ఉన్నారా జేబీ ఖాళీ చేసుకోవడానికి? సరే మావయ్య రండి. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవేస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే కోరుకుందాము. చూసారు కదండి మా మావయ్య గారు అయితే ఏం చెప్పారో. ఇంకా దానికోసమే ఇంకా నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా పూజ సామాగ్రిని, ఇంకా పూజ గదిలోకి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకొని ఉంది ఇంకా. సో నిన్నైతే అవ్వలేదు. సో అందుకే ఈరోజు మళ్ళీ వెళ్ళిపోయి ఇంకా ఏమైతే కావాలో అవి తీసుకోవడానికని ఫస్ట్ అయితే పూజ సామాగ్రి కోసం అయితే వచ్చేసామండి. ఇంకా మేము కావాల్సినవి అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అక్కడైతే బిల్లు వేస్తున్నారు. ఇంకా మేమైతే పాత సామాను అయితే తీసుకుని వెళ్ళాము. అవి అయితే చూస్తున్నారన్నమాట అవి ఎంత వచ్చినాయి అనేది. అవి అయితే కేజీ వచ్చినాయి. ఇంకా దానికైతే అమౌంట్ కట్ చేసి ఉన్న అమౌంట్ అయితే పే చేసేసి మేము అవి అయితే తీసుకుని వచ్చేసాము. మా మావయ్య అనుకుంటున్నారు, అమ్మయ్య ఒక పని త్వరగా అయిపోయింది, ఇంక నెక్స్ట్ పని కూడా త్వరగా అయిపోవాలని. అయిపోతుందని చెప్తున్నమాట మేము. ఇంక నెక్స్ట్ అయితే ఇంకా పువ్వుల కోసం అని చెప్పేసి వచ్చేసాము. ఈ పైకి అయితే మెట్లు ఎక్కి మరీ వచ్చాము. పువ్వులు ప్లాస్టిక్ పువ్వులు డెకరేషన్ గట్రా కొందాము పూజ గదిలోకి అని చెప్పి ఇంకా వెళ్ళాం. కానీ ఎందుకు వెళ్ళామో అనిపించింది. రేట్లు అయితే చాలా టూ మచ్గా చెప్పారు ఆవిడ. ఇంకా అంతా కాస్ట్లీగా ఎక్కడెందుకు కొండమని చెప్పి ఇంకా వెళ్ళి చూద్దాము అని చెప్పి వెళ్ళాము. ఇంకా వెళ్ళి చూసి అవి అయితే అన్నీ కొనేసాము. ఇంకా దానికైతే 1300 అయ్యింది. ఇంకా అయిపోగానే ఇంకా అత్తయ్య నేను అయితే ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇవ్వండి మేము కొన్న డెకరేషన్ కోసం అయితే పూజ గదిలోకి ఇవైతే కొన్నాము. ఇంక ఇవైతే పూజ సామాగ్రి కొన్నామన్నాం కదా, అవి ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ అయితే ఆ రోజైతే ఇంకా అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే కూడా ఇంకా కొంచెం అంటే ఫ్రూట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ డేనే కదా కొనుక్కుంటాము. అంటే ఈ థర్స్డే రోజు లాగ్. ఈ థర్స్డే రోజు కూడా ఇంకా అత్తయ్య నేను అయితే వచ్చేసాము. ఇంకా మావయ్య గారు రారని చెప్పేశారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఫ్లవర్స్ కోసం అని చూసాము. అదే బౌల్స్ తీసుకున్నానని చెప్పాను కదండి, దాంట్లోకి అయితే ఫ్లవర్స్ వేస్తే బాగుంటుందని ప్లాస్టిక్ తీసుకున్నాము. ఇంకా తీసేసుకుని నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ కొనేయడానికి వెళ్ళిపోయాము. ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ చూస్తున్నాము. ఇక్కడ రాగానే ఇంకా అరటిపళ్ళు అయితే కనిపించినాయి, తీసేసుకున్నాము. ఇంకా ఫ్లవర్స్ కూడా చూసాం కానీ మాకు ప్లాస్టిక్ నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ ఇలాగైతే ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ ఇంకేవి కనిపిస్తావో మర్చిపోకుండా మళ్ళీ మర్చిపోతూ ఉంటాం కదా, ఇంకా దారిలో కనిపించినవన్నీ ఇంకా కొనుక్కుంటూ అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పూజ సామాన్య ఒత్తులు, ఇంకా పసుపు కుంకుమ, తాంబూలానికి పసుపు కుంకుమ అవన్నీ కొనేసి వచ్చేసాము. ఇంకా ముఖ్యమైనది కొబ్బరికాయలు అయితే మర్చిపోయాము. సో కొబ్బరికాయలు అయితే వచ్చే దారిలో అవి కూడా తీసేసుకున్నాము. ఇంక నెక్స్ట్ అయితే మన పూజ అనగానే పువ్వులు తలలో పెట్టుకోకుండా ఉండలేము కదా, ముఖ్యంగా పువ్వులు పెట్టుకునే కదా పూజ చేయాలి. సో దానికోసం అని చెప్పి నా కోసం అని చెప్పి అత్తయ్య పువ్వులు అయితే తీసేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అలా ఇవన్నీ ఫ్లవర్స్ ఇవన్నీ కొనుక్కుంటూ అయితే ఇంకా ఎలా వస్తూ ఉన్నాము. రాగానే ఇంకా నెక్స్ట్ బుక్స్ కూడా కనిపించి దాంట్లో బుక్ తీసేసుకొని ఇంకా స్వీట్ షాప్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా స్వీట్స్ కూడా పెట్టాలని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాము. స్వీట్, పళ్ళు, ఫోటో, కొబ్బరికాయలు, గాజులు, పాలు ప్యాకెట్లు, ఫ్లవర్స్, పత్రి, కూరగాయలు. ఓకే, ఇవన్నీ చేయడానికి ఇవన్నీ చేయడానికి ఎంత అయింది అత్తయ్య? 2350 రూపాయలు. ఓకే, ఇంకా చూసారు కదండి మా అత్తగారు అయితే మేమైతే ఏమేమి షాపింగ్ చేసామో అవన్నీ కూడా మీకు చూపించారు కదండి. ఇంకా మీ షాపింగ్ అంతా చేసామంటే దానికి కారణం వరలక్ష్మి వ్రతం కదా. సో ఆ డే అయితే రానే వచ్చేసింది. ఇంకా మేమైతే వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నాము. అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాము. సో అమ్మవారి ఆశీస్సులు మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇది మేము చేసుకున్న ప్రసాదాలు అయితే ఇంకా కొన్ని తినక నేను వేసుకోలేదు. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.